రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న మంత్రుల వ్యాఖ్యలపై ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఆ మాటలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క రాష్ట్ర ప్రభుత్వం సాయశక్తిలా ప్రయత్నిస్తున్నా ఒక్కో మెట్టు వారిని పైకెక్కిస్తున్నామన్నారు. మహిళల అభివృద్ధికి బాటలు వేస్తున్నామని సీతక్క చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అసెంబ్లీలో బయట ప్రచారంలో ఒకే ఒక మాట పదే పదే చెప్తారు అధ్యక్ష, కోటి మందిని కోటీశ్వరులు చేస్తాం, కోటి మందిని కోటీశ్వరులు చేస్తాం. ఎట్లా చేస్తారు అధ్యక్ష? మీరు ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్స్ లో తగ్గిస్తారు, వారికి ఇస్తామనేటువంటి వడ్డీ లేని రుణాలు ఇవ్వరు, వారికి ఏ రకంగా ఆదుకోరు, వారిని ఎక్కడ కూడా వారిని పట్టించుకోరు. మరి ఈ రకంగా కోటీశ్వరులు ఎట్లా చేస్తారో మరి మీ ద్వారా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సార్ ఏమన్నంటే కోటీశ్వరులను చెప్తా అంటారు అనడం కలగనడం తప్ప అధ్యక్ష. మేము మా గవర్నమెంట్ వచ్చినాక 4,70,000 మందిని మరి వాళ్లకు చిన్న చిన్న బిజినెస్లు పెట్టిస్తే వాళ్ళు ఒక వ్యాపారవేత్తలుగా తయారవుతున్నారు అధ్యక్ష. మేము కలగంటున్నాం కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలి, తద్వారా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం, సంకల్పం పెట్టుకున్నాం అధ్యక్ష. దాన్ని ఎగతాళిగా కోటి మంది అన్నారు, ఎక్కడ ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉన్నాం. గతంలో మొత్తం 10 ఏళ్లలో 1,15,000 కోట్లు ఇస్తే మేము ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలోనే దాదాపుగా మరి మేము 57,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ వడ్డీ కూడా ఇంకా చెల్లించేది ఉంది, చెల్లిస్తాం. నెక్స్ట్ బడ్జెట్లో కూడా మహిళల వడ్డీలకు సంబంధించి 2,500 కోట్లు పెట్టిన వడ్డీ డబ్బులే అవి కూడా ఇస్తాం అధ్యక్ష.